వెల్కమ్ టు రాజనీతి. మన రాష్ట్రం బాగుపడుతుంటే ఎవరైనా కానీ సంతోషపడతారు. జనరల్గా ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ రాష్ట్రం బాగుపడుతుంటే సంతోషపడతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్రం నాశనం అవ్వాలి అని కోరుకునే ఒక రకమైన సైకో గ్యాంగ్ వైసీపీ రూపంలో తయారైంది. ఇది ఆంధ్రప్రదేశ్ పాలిట నిజంగా ఒక దురదృష్టకరమైన అంశం. ఇలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. ఈ పార్టీ ఏపీ నాశనాన్ని కోరుకుంటుంది. జగన్ అనే పిశాచి 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి, ప్రజలందరూ కూడా ఇది మా రాష్ట్రం అని గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దడానికి, ఒక మంచి రాజధాని నిర్మాణానికి అహోరాత్రాలు కష్టపడతా ఉంటే వైసీపీ కాలకేయులు ఆయన మీద, రాష్ట్రం మీద విషం కక్కుతున్నారు. చంద్రబాబు సింగపూర్ పర్యటన మీద అడ్డగోలు రాతలు, అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫెయిల్ అయిందని, ఏపీ పరువు పోయిందని వైసీపీ అధికార అఫీషియల్ పేజెస్లో కథనాలు వండి వారుస్తున్నారు. వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు మీద సింగపూర్ ప్రభుత్వానికి నమ్మకం లేదు, అందుకే అమరావతి నిర్మాణంలో భాగస్వామి కామని స్పష్టంగా చెప్పేశారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పార్టిసిపేట్ చేయమన్నారు. దీనికి అంతరికి కారణం చంద్రబాబు దోపిడీ విధానాలే. అమరావతి స్టార్టప్ ఏరియాలో అప్పట్లో చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపాడు. అందుకే సింగపూర్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వదిలేసుకుని వెళ్ళిపోయిందని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ పర్యటనలో వాళ్ళు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదని ప్రచారం చేస్తున్నారు. ముందుగా మనం అమరావతి గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు హయాంలో అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. సింగపూర్ కంపెనీలు ముందుకు వచ్చినాయి. 1650 ఎకరాల్లో ఈ స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయాలని, అందులో కొంత వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి, మిగతాది సింగపూర్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు. ఆ ప్రాంతంలో కంపెనీల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలతో డిస్కస్ చేసి ఆ కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. అది స్థూలంగా ఒప్పందం. సో అమరావతి పనులతో పాటు ఆ పనులు కూడా మొదలు పెట్టాలనుకున్నారు. ఈలోపు ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రావడంతోనే అమరావతిని చంపేశాడు. 3 రాజధానుల పేరుతో అమరావతిలో పనులన్నీ ఎక్కడికక్కడ ఆపేశాడు. అమరావతిలో అప్పటి వరకు పనులు చేసిన వాళ్ళకి బిల్లులు ఆపేశాడు. ఒక రాక్షసుడిలాగా, ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు. జగన్ మంత్రులు దాన్ని శ్మశానం అన్నారు. ఏదైతే సింగపూర్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్న స్టార్టప్ ఏరియా ఉందో ఆ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేశాడు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. అట్లాగే ఇందులో అవకతవకలో అవినీతి జరిగిందని విచారణ పేరుతో సింగపూర్ ప్రభుత్వ అధికారులను, అక్కడ సంస్థలను చికాకు పెట్టారు. వీళ్ళు అంతకంటే ఏం చేయలేరు, చికాకు పెట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అపఖ్యాతి మూట కట్టుకుంది. అప్పటికే విద్యుత్ ఒప్పందాల రద్దుతో జర్మనీ, జపాన్ దేశాలకు ఏపీ నిర్వాహకం తెలిసిపోయింది. ఈ సింగపూర్ ప్రాజెక్టు రద్దుతో సింగపూర్ దేశానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇంప్రెషన్ పోయింది. ఏపీలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఒకడు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజున. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాకే మళ్ళీ ఏపీకి బ్రాండ్ ఇమేజ్ని తిరిగి సాధించే పనిలో ఉన్నారు. చంద్రబాబు ఉన్న గుడ్ విల్ మూలంగానే పెట్టుబడులు వస్తున్నాయి, కొత్తగా కంపెనీలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, స్టీల్ కంపెనీలు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ముందు నెగోషియేట్ చేస్తున్నాడు ఆయన కంపెనీలతో, వచ్చినా రాకపోయినా. 10 కంపెనీలతో మాట్లాడితే ఒక 5 వస్తాయి, 5 రావు. జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా అసలేమీ రాకుండా అయితే లేదు కదా. ఈ ఏడాదిలో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 50,000 కోట్లు కూడా రాలా. ఇప్పుడు ఈ అమరావతి స్టార్టప్ ఏరియాని సింగపూర్ టేకప్ చేయడానికి ఇష్టపడలేదంటే కారణం జగన్మోహన్ రెడ్డి. అదే విషయాన్ని స్పష్టంగా సింగపూర్ మంత్రి చెప్పారు. సింగపూర్ మంత్రి టాన్ సీలెంగ్ స్పష్టంగా చెప్పారు. ఆయన ఇంత బారు లెటర్ రాశారు, ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు. ఆయన 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం మేము పనిచేసాం. స్టార్టప్ ఏరియాని డెవలప్ చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. ప్రభుత్వం మారాక సహకారం ఆగిపోయింది, ఇబ్బంది పెట్టారు. దాంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నామని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం మూలంగానే ఇది జరిగిందని చెప్పారు. దాన్ని ఎదుర్కోవడానికి ఈ రకమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు గత అనుభవాల దృష్ట్యా ఈ సీడ్ క్యాపిటల్ విషయంలో మేము జోక్యం చేసుకోం, మిగతా విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదంటే పెట్టుబడులు పెట్టే విషయంలో మేము సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతమైంది. సింగపూర్ బ్యాడ్ లుక్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ గుడ్ లుక్స్లోకి తీసుకురావడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఈ పర్యటనలో పెట్టుబడులు కూడా పెట్టడానికి చాలా సంస్థలు ముందుకు వచ్చినాయి. సుర్బానా జురాంగ్ అనే సంస్థ గృహ నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏషియాలోనే ప్రసిద్ధి చెందిన ఎవర్ సండే సంస్థ,
ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఎండి ఎంకే నాథన్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. అలాగే అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగస్వాములు అవుతామని కూడా ప్రకటించారు. ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటు కోసం టెజరాక్ట్, యూట్యూబ్ సంస్థలు ముందుకు వచ్చినాయి. నారా లోకేష్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెడతామని సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పర్యటనలో 5 రోజుల పర్యటనలో సింగపూర్ ప్రభుత్వాధికారులతో చాలామంది పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు బృందం సమావేశమైంది. పోగొట్టిన బ్రాండ్ని తిరిగి పునరుద్ధరించడంలో సక్సెస్ అవుతున్నారు. పెట్టుబడులు తేవటంలో కూడా సక్సెస్ అవుతున్నారు. దాన్ని తట్టుకోలేక వైసీపీ విష ప్రచారాలు చేస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.